రాష్ట్రంలో పారదర్శకత కలిగిన ప్రభుత్వం ఏర్పడింది అనడానికి నిదర్శనం నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవాలని, అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రత్యేక భవనాల సముదాయం పూర్తి కావడానికి సమగ్ర ఆర్థిక సహాయం అందించాలని, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో అమరావతి మళ్లీ పునర్నిర్మాణం జరగాలంటే ఉన్న రోడ్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, కొత్త కొండబాబు, బస్ప చిన్నబాబు, మండపాక అప్పన్నదొర తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకతో వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దానికి నిదర్శనం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రిని, ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రి దగ్గర నుంచి, అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ దగ్గర నుంచి అందరితోటి ఏం మాట్లాడాడు, చాలా సుస్పష్టంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. మీతో పత్రిక తెలియజేయడం జరిగింది, ఎక్కడ లాభార్గం లేకుండా. ప్రధానమంత్రి గారితో చాలా క్లియర్గా ఆయన 7 అంశాలని ప్రస్తావించినటువంటి సందర్భం. మొట్టమొదటిదే స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అంటే తాత్కాలికంగా మేము నిలబడడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అని అడగడం. పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. అలాగే మూడవది, అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. ఢిల్లీలో ఉంటారని చెప్పారు. అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా లండన్ ప్రతినిధి కంపెనీ పేరు కూడా చెప్పడం మనకి ఇదైంది. అది వస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం, 4 పరిశ్రమలకు ఒక పరిశ్రమ భగవంతుడు అనుగ్రహిస్తే ఒక పరిశ్రమలు మనం ఎక్కడో దిక్కున 4 మండలాలు 4 ప్రాంతంలో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా నాది. అన్నదైనా మీరు పరిశ్రమలు చేస్తా ఉన్నారు, మా పరిశ్రమను దృష్టి పెట్టండి, మాతోటి మేము కంపెనీ ఇక్కడ పెడతాం, మీ దగ్గర మాకు సహకరించండి అని చెప్పేస్తున్నారు. అడగడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో ఏదైతే ఒక బలమైనటువంటి హామీ ప్రధానమంత్రి గారితో పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇస్తాననేటటువంటి హామీ తీసుకున్నాడు,
అటువంటి నాటికి నేను నమ్మకం కలిగే ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళా పల్లెటూళ్ళకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మిషనరీని తెచ్చేసి ఇక్కడ పరిశ్రమ పెడతానంటే నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందే మెన్ పవర్. నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకోగలిగితే అంత మెన్ పవర్ని ఉపయోగించుకునేటటువంటి పరిశ్రమని ఆలోచన చేయండి, తప్పగా నా సహకారం ఉంటుంది అని చెప్పేసి ఆయనకి చెప్తాం. మీ పరిశ్రమ కావాలంటే అందుకోసం కదా. అలాగే మెన్ పవర్ ఓరియంటెడ్ పరిశ్రమని నేను తెస్తాను, మీకు ఇస్తాను అని చెప్పేసి నేను దాని మీద చెయ్యాలి అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో చంద్రబాబు నాయుడు, దాని చిత్తశుద్ధితోటి మొట్టమొదట వెళ్ళినటువంటి ఢిల్లీ పర్యటనలోనే కీలకమైనటువంటి వ్యక్తి కేంద్రంలో అమిత్ షా గారు, ఆయనతో ఒక హామీ తీసుకున్నాడు. ప్రధానమంత్రి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పడంతో పాటు హోంమంత్రి అమిత్ షా గారితో రాష్ట్రాన్ని, ఏపీని ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం లేదు. అంటే ఒక రాష్ట్రం గురించి తప్పనున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈయన అభ్యర్థనని ఏ రకంగా అభ్యర్థించాడు, దానికి వెళ్ళినటువంటి ప్రతి మంత్రి కూడా ఆ రకంగా స్పందించడం. గడ్కరీ గారు అయితే హత్తుకుని మరీ చెప్పాడు, నీ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది, ఆ నష్టాన్ని భర్తీ చేసేటటువంటి బాధ్యత నా శాఖ నుంచి నేను ఎంత చేయాలో అంతా చేస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సుమారు 6 మంత్రులు కలిశారు. 6 మంత్రులు కూడా అదే రకంగా స్పందించినటువంటి పరిస్థితి. అసలు నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో చెప్పినటువంటి పరిస్థితి. ఆయన చెప్పకపోతే పోయాడు, ప్రజల ప్రెస్ అంటే భయం కాబట్టి. సీఎంఓ ఆఫీస్ నుంచి అన్నా ఏ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. అంటే ఏమైనా ఉంటే కదా చేయడం నమ్మకం, దాని ఎందుకు నేను మళ్ళీ మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు, అనవసరం. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ధైర్యంగా ప్రధానమంత్రికి ఇన్ని అంశాలు నేను ఇచ్చాను, ప్రధానమంత్రి సానుకూలంగా నాకు స్పందించాడు, నాకు సహకరిస్తానన్నాడు అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగాడు ఇవాళ మా ముఖ్యమంత్రి. బాధ్యతలో అభివృద్ధి చేసుకోవడానికి మా రాష్ట్రంలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అలాగే 5వది రాష్ట్రాలకు మూలధనం వ్యయం కింద అందించే ప్రత్యేక పథకం కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలాగా చూడటం మీ బాధ్యత, దానికి సహకరించండి అని చెప్పి అభ్యర్థించడం. ఆరోది బుందేల్ఖండ్ విధానమైనటువంటి ప్యాకేజీని మా వెనకబడ్డ ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ప్రధానంగా దుర్గరాజపట్నం పోర్టుకి నిధులు ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది. ఇవన్నీ అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పడం కోసమే స్పష్టంగా మళ్ళీ మరొక్కసారి మీ దృష్టికి నేను తేదలుచుకున్నాను. గతంలో వారానికి 2 సార్లు పర్యటించేవాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ పర్యటన పగలు ఒకరిని గెలిచేవాడు, రాత్రుల్లో ఒకరిని గెలిచేవాడు. ఎందుకు కలిసాడో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు.
ఈ రాష్ట్రానికి ఏం సాధించడానికి ప్రయత్నం చేశాడో ఏ రోజైనా చెప్పగలిగాడా? అసలు అడిగితే కదా చెప్పడానికి. మొట్టమొదటిసారి చెప్పేశాడు, నేను చేతులు ఎత్తేసాను, నా చేతుల్లో లేదు, కంట్రోల్లో లేదు, వాడికి అనూహ్యమైనటువంటి మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మనం పెప్ప అన్నాడు. ఆ రోజు నుంచి అతను వెళ్ళినటువంటి ప్రతిరోజు ప్రతిసారి కూడా తన స్వార్థం కోసం, తన మీద ఉన్నటువంటి కేసులను ఆఫ్ చేసుకోవడానికో, లేకపోతే తన తమ్ముడి మీద ఉన్నటువంటి అభియోగాలను పక్కకి తప్పించుకోవడానికో, ఆయన పర్యటన కాలం అంతా కూడా ఉపయోగించినటువంటి